శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా 1982-83 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం డిఎస్పీ నరసింహమూర్తి మరియు నాగేశ్వర ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా 1982-83 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని సూచించారు. సుమారు 2000 మంది భక్తులకు అన్నదానం చేశారు. అన్నదానంలో సుమారు 8 రకాల వంటకాలు భక్తులకు అందించారు. డిఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎల్లవేళలా చేయాలంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1982-83 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు నాగేశ్వరరావు, సురేష్, బాలచంద్ర, ధన, గోపి, నీలకంఠ శ్యామ్, సుబ్రహ్మణ్యం, మనోహర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము 82-83 పూర్వ విద్యార్థులందరూ గత 15 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. ఈ రోజు కూడా అదే విధంగా 15 సంవత్సరం పురస్కరించుకుని ఈ రోజు కళ్యాణోత్సవం సందర్భంగా 2000 మందికి అన్నదాన కార్యక్రమం మరియు రథోత్సవం రోజు పంచామృత పంపిణీ మరియు శివరాత్రి రోజు కిచిడి చట్నీ ఇవన్నీ మొత్తం 1000 మందికి దాకా ఆరోగ్యం చేయడం జరిగింది. ఈ రోజు 2000 మందికి అన్నదానము 8 రకాలతో అన్నదానం చేయడం జరిగింది. ఇదందరిది మా అందరి 1982-83 పూర్వ విద్యార్థులందరూ సహాయ సహకారంతో మేము నిర్వహిస్తున్నాం అనేది కాన్సెప్ట్. అందరూ జగమెరిగిన సత్యం. మేము 1982-83 సంవత్సరానికి సంబంధించినటువంటి అప్పుడు 10వ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థుల సంఘము గత 15 రోజులుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మామూలుగా ప్రతి పెళ్లిలో కూడా సాయంత్రం రిసెప్షన్, తెల్లవారితో మళ్ళా భోజనము అలా పెడతారు కదా. ఆ రకంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఈ కళ్యాణం సందర్భంగా ఈ రోజు షడ్రసోపేతమైనటువంటి 8 రకాలైనటువంటి రకరకాల విందు భోజనాన్ని ప్రతి సంవత్సరము అందిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.